ఒకరు తోడుగా పుడితే వారిని కవలలు అంటారు. ఆ కవలలకి మరో ఇద్దరు తోడైతే, ఆ ఇద్దరికి ఇంకో ఇద్దరు తోడైతే, ఇలా ఇద్దరిద్దరుగా పెంచుకుంటూ పోతే ఇదెలా పాసిబుల్ అవుతుందబ్బా అనుకున్నారా? వీళ్ళు స్కిట్ చేస్తే ఏదైనా పాసిబులే. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. హాయ్ అను, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. తమ్ముడు ఎలా ఉన్నాడు? ఆయన బాగున్నారు. ఏం పెడుతున్నావు వాడికి? జీవితాంతం ఆలో పరోటా లేకపోతే దాల్ దడక చంపేస్తా. బాబు నమస్కారం. రామయ్య కాదు, రంగయ్య. నన్ను అమెరికా నుంచి అర్జెంట్ గా ఎందుకు పిలిచావు? బాబు నాన్నగారు ఆరోగ్యం బాగలేదు బాబు. ఏది పిలిపించండి నాన్నగారిని. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. వీడి కొడుకో నువ్వు. చూసారా నాన్న, లోకం కాకుల్లా పొడుస్తూ ఉంది. నా గురించి లాస్ వేగాస్ లో ఏమనుకుంటున్నారు నాన్న? మీ గురించి ఏం చెప్పంటారు నాన్న? అమెరికా ట్రేడింగ్ లో మీరే, యూట్యూబ్ ట్రెండింగ్ లో మీరే. ఒక్క విషయం చెప్పంటారా? ఎవడైనా బతకడానికి వీడియోలు యూట్యూబ్ లో పెడతారు, కానీ యూట్యూబే మీ మీద బతుకుతుంది నాన్న. నీ దగ్గర ఒక విషయం దాచాను నాన్న. నువ్వు దాచకపోతే విషయం గాని, దాస్తే విషయం కాదు. ఏంటంటే ఏమైంది నాన్న? బాబు చెప్పండి. నువ్వు ఒంటరివాడు కాదు నాన్న. కవల పిల్లలు ఎక్కడుంటారు? దొరపురం అని. డోర్ నెంబరు 6. నాన్న, ఎక్కడ మొదలెట్టావో అక్కడే ఆగిపోయావా నాన్న? రంగయ్య బాబు, ఇక్కడ నా తమ్ముడు ఎలా ఉంటాడేమిటో. ఏ పంచర్ షాప్ అబ్బాయి, తమ్ముడు ఊర్లో అడుగు పెట్టగానే కనిపించాడు. ఇంకా చాలా మంది కనపడతారు. ఇదిగో నా ఆస్తిలో సగం వాటా ఇస్తున్నాను, హ్యాపీగా ఉండు. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. తీసుకో. రంగయ్య బాబు, టీ చెప్పు. బాబు టీ స్టాల్ ఎవరైనా ఉన్నారయ్యా? లెమన్ టీ కావాలా, అల్లం టీ కావాలా, మిరియాల టీ కావాలా? ఆడంతే నా తమ్ముడు. ఎందుకు నువ్వాడురా? అన్నయ్య నేను నీ తమ్ముడిని అన్నయ్య. నాన్నగారికి శ్రీకాకుళంలో ఏమైనా ఎస్టేట్లు ఉన్నాయా? ఉన్నాయి బాబు. అయితే వీడు నా తమ్ముడే. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య నన్ను వదిలేడిపోయావన్నయ్య నువ్వు. నాన్న వదిలిపోవడం ఎట్రా? నాన్న నన్ను తీసుకెళ్లి అమెరికాలో పడేశాడు. లేదన్నయ్య పలుకు అన్నయ్య. నన్ను వదిలేస్తే నేను టీ షాప్ పెట్టుకొని బతుకుతాను అన్నయ్య. ఇక్కడ నాన్న మాత్రం అమెరికాలో ఏమైనా బిజినెస్ చేస్తున్నాను ఎత్తురా? నాన్న కూడా టీ షాప్ ఎత్తుకున్నాను. అరే తమ్ముడు, రేపటి నుంచి నువ్వు టీ షాప్ పెట్టుకోక్కర్లేదు. నా ఆస్తిలో సగం వాటా నీకు రాస్తున్నాను, తీసుకో. బాగా ఎండగా ఉంది, సోడా తాగుదామా? ఏ సోడా! కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు. అర్రే 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 అన్నయ్య బాగున్నావా? వీడు కూడా నా తమ్ముడేనా? అన్నయ్య ఎంత మాట అన్నావు? ఈ ఊర్లో ఏ సోడా తాగలన్నా నా దగ్గరికి రావాలి. అరే నాన్న, ఊరంతా సాయం చేస్తున్నావు అనుకున్నాను కానీ నువ్వు వ్యవసాయం చేసావని ఇప్పుడు అర్థమైందిరా. తమ్ముడు, నాకు మిగిలిన 1/2 ఎకరం నీకు రాసిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. వెళ్ళి ఒక లెమన్ సోడా కొట్టు. తమ్ముడు నిమ్మకాయ అన్నయ్య. నేను నీ కన్నయ్య ఏంట్రా? నా కలర్ ఏంటి, మీ కలర్ ఏంటి? లేదన్నయ్య, వీడు మన తమ్ముడే. కావాలంటే పెద్ద తమ్ముని అడుగు, ఈ చిన్న తమ్ముని అడుగు. ఏమిటి రంగయ్య ఇది? నాన్నగారు తొక్కని నేల లేదు, ఎక్కని గడప లేదు, చూడని చోటు లేదు బాబు. ఏం చెప్పావు బాబు? నువ్వు నా తమ్ముడు అన్న గ్యారెంటీ ఏమిటి? అన్నయ్య నువ్వు నాకు ఆస్తి బదిలే కోర్టు కలం ఫిక్స్. ఓకే, ఈ ఊర్లో రాయుడు ఉన్నాడు కదా, రాయుడు గారిని అడుగుదాం తీర్పు. రాయుడు గారు, ఊర్లో ప్రజల మాటలు మీరు నమ్మకండి రాయుడు గారు. వీడంటే నా తమ్ముడు ఒప్పుకున్నాను, వాడంటే ఒప్పుకున్నాను, వీడంటే ఒప్పుకున్నాను. వీడు నా తమ్ముడు అంటున్నాడు, తీర్పు మీరే చెప్పండి. బ్రీడ్ ఏదైనా కావచ్చు, బ్రాండ్ మాత్రం దొరబాబే. ఇప్పటికైనా నమ్ముతావా మనం అంతా అన్నదమ్ములం అని? కవల పిల్లలంటే ఒకరు పుడతారు, ఇద్దరు పుడతారు, మరి ఎంతమంది ఒకేసారి వచ్చామంటే నాకే నమ్మబుద్ధి కావటం. అన్నయ్య మన అన్నదమ్ములం అన్నయ్య. తమ్ముడు, ఈ ఆనంద క్షణాల్లో ఒక మ్యూజిక్.
కన్నె పెట్టరు కన్ను కొట్టరు ఓ పార పెట్టరు బయట పట్టరు రోజా గారు జస్ట్ ఇమాజిన్ దొరపురమే ఇలా ఉంటే దొర వేగస్ అంట. బాగా చేశారు, కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బాబు గారు బాగా చేసావు భాస్కర్, బాగా ఎంటైన్ చేసావు, వెరీ గుడ్. లంచ్ లోకి ఏముండవు? ములక్కాల కర్రీ చేశా. ఈ కాడ ఏముండదు కానీ వారానికి నేను బాగుంటానా రష్మి బాగుంటుందా? నువ్వే బాగుంటావే. నేను బాగుంటానా చాందిని చౌదరి బాగుంటుందా? నువ్వే బాగుంటావమ్మా. బతికిపోయావు. నీ ఏమన్నా? యమహో నీ యమ యమ అందం. ఏంటి గాజులు వేసుకున్నారండి? ఈరోజు మా ఇంట్లో వ్రతం చేస్తున్నారండి. వ్రతం చేసుకుంటే ఆడవాళ్ళు వేసుకుంటారు కానీ మొగోళ్ళు వేసుకుంటారా? ఆ వ్రతం ఏంటి? చేతకాని మూడు సైడ్ ఇచ్చి వెళ్ళమని. నువ్వు నాకంటే ముందు ఇద్దరిని ప్రేమించావు కదా, వాళ్ళు నిన్ను ఎందుకు వదిలేశారు? ముగ్గురం కలిసి ఉందాం అన్నాను, తప్పన్నారు, వెళ్ళిపోయారు. నన్ను ఏం చేయమంటావే? ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వండి. నా దగ్గర ఉన్నాయే వేయరా, నేను ఇవ్వలేను. ప్లీజ్ మీ దండం పెడతా, 1000 రూపాయలు ఇవ్వండి అయ్యగారు. నేను అమ్మగారి దగ్గర అడుక్కున్నా. నేను అమ్మగారికి ఇటానికి అడుగుతున్నా. లెక్కలేందో ఇది బా ఒంటరి కూర్చున్నట్టున్నాడు. నాకేందో ఏం అర్థమై సావట్లేదు. ఊర్లో వాళ్ళందరూ పెద్దరాయుడికి చెప్పండి రోడ్లు ఏమని చెప్పి అడుగుతున్నారండి. రేపు ఉదయం ఊర్లో మొగుడు పిల్లలు కొట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పిల్లలు ఏమవుతారు? రోడ్డు మీద పడతారు. వాళ్ళు రోడ్డు మీద పడతారు కాబట్టి ఈ పెదరాయుడు రోడ్లు వేయించలేదు. మరి వైన్ షాప్ ఎందుకు కట్టించారు? హాస్పిటల్లో మందులు అందరికీ పనిచేస్తాయా? కొందరికి పనిచేస్తే కొందరికి పని చేయవు. అదే వైన్ షాప్ లో మందు అందరికీ పనిచేస్తాయి. ఇన్ని కోట్లు పెట్టుకొని ఇంత సింప్లిసిటీగా ఎలా బతుకుతున్నావు అన్నయ్య? హైదరాబాద్ సిటీలో ముంబై సిటీలో అయితే రెంట్లు ఎక్కువ ఉంటాయి. సింపుల్ సిటీలో అయితే రెంట్ల బాధ ఉండదు. అన్నయ్య గ్రేట్ అన్నయ్య. 5000 పోయినా పర్లేదు కానీ ఈ పంచలు మాత్రం నేను ఆపను. అన్నయ్య తమ్ముడు ఇలాంటి మరదలు మల్టీప్లెక్స్ నో షాపింగ్ కాంప్లెక్స్ నో మరి సులభ్ కాంప్లెక్స్. నిన్న ఆ పక్కింటి సీనుగాడు వచ్చి మా ఆవిడతో పాటు కొంచెం తోడుగా వాకింగ్కి వెళ్తారా అని అడిగాడంట. నువ్వేమన్నావు? అద్దు సీను కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నా. అలాగే అను. నువ్వు మొహాటానికి పోయి ఆమెతో పాటు జాగింగ్కి వెళ్ళావు అనుకో, నైట్ వచ్చే కాళ్ళు నొప్పులు పుట్టి ఏం చేసావురా నా కూతుర్ని? తాగొచ్చానని చెప్పి అలిగొచ్చింది. పంపుతావా పంపవా? పోరా. నేను పిలుస్తే వచ్చింది, ఈడు పిలుస్తుంది వచ్చింది.